హాయ్ అండి. అసలు పండుగ అంటేనే పిండి వంటలు కదా! ఈ సంక్రాంతి వస్తే అందరూ పిండి వంటలతో గుమగుమలాడుతది అందరిల్లు కూడా. ఇక మా పిండి వంటలైతే కొంచెం లేట్ అయింది. ఎందుకంటే పండగ టైంలో మేమెవరం లేము. అందరం తిరుపతి వెళ్ళాము. ఇంకా తిరుపతి నుంచి వచ్చిన తర్వాత చేసుకోవచ్చు అని చెప్పి మమ్మీ అయితే ప్లాన్ చేశారు. బట్ ఎప్పటినుంచో అయితే మమ్మీకి ఈసారి అసలు చెయ్యొద్దు నువ్వు. ఎందుకంటే హెల్త్ కొంచెం బాగోట్లేదని చెప్పి చాలా పెద్ద పని కదా ఇది అని వద్దని చెప్తున్నాం. బట్ ఆవిడైతే వినరు కదా! అందరూ సరదాగా తింటారు కదా అని చెప్పి అయితే ఎప్పటినుంచో గోల పెడుతున్నారు చేస్తానని. బట్ సాటర్డే అయితే చేశారు. కొన్ని ఐటెమ్స్ చేశారు. రిమైనింగ్ ఉండిపోయిన జంతికలు ఒకటి అయితే సండే ప్రిపేర్ చేశారు. సండే ప్రిపేర్ చేసిన టైంలో అయితే కనుక నేను అక్కడే ఉన్నాను. ఇక మమ్మీ చేసిన ఐటెమ్స్ అయితే కనుక జంతికలు, గులాబీ పువ్వులు, రవ్వుండలు, సున్నుండలు, అలాగే గోరుమిట్టీలు, ఎన్నప్పాలు చేశారు. ఎన్నప్పాలు అయితే నేను అసలు తినను. అందుకే మీకు అవి అసలు చూపించట్లేదు. ఇవి ఎలా షేర్ చేశారు, ఎవరెవరికి షేర్ చేశారు అనేది మీ కమింగ్ వ్లాగ్లో షేర్ చేసుకుంటాను. నాకు అన్ని ఐటమ్స్లో అయితే రవ్వ లడ్డు చాలా బాగా నచ్చింది. అలాగే మీరు ఈ పండగకి ఏం పిండి వంటలు చేసుకున్నారని తప్పకుండా కామెంట్ చేయండి. వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.